హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే కలారి పయట్టు. ఈ కలారి పయట్టు అనేది ఏంటంటే ది మదర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్. కుంఫు కరాటీ ఈ అన్నిటికి మన ప్రాచీన కళ అన్నిటికి మదర్ అన్నమాట. కలారి పయట్టు అనేది ఒక నైపుణ్యం, ఒక యుద్ధ నైపుణ్యం. ఇది చాలా ప్రాచీనమైనది. దీని గురించి మన వేదాల్లో అన్నిటిలోని రాసి ఉంది. ఇది మనకి మన పూర్వీకుల నుంచి వస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ దీని గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రజెంట్ న్యూస్లో ఈ మధ్యన కలారి పయట్టు అనేది మూవీస్ అది తీయడం వల్ల ప్రజెంట్ న్యూస్లో ఫేమస్ అవుతుంది. అందుకే నేను ఈ టాపిక్ గురించి వివరంగా చెప్దాము అని కలారి పయట్టు అనే టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఇదిగోండి, కలారి పయట్టు అనేది ఇదొక కళా నైపుణ్యం అన్నమాట. ఇది మన ప్రాచీన కాలం నుంచి కూడా ఇది మనకి వస్తూ వచ్చింది. పురాణాలలో కలారి పయట్టు గురించి ఫస్ట్ మనం పురాణాల గురించి తెలుసుకుందాం. అసలు కలారి పయట్టు అనేది మామూలు మన కేరళలో పుట్టిందనమాట. ఆ తర్వాత ఇది ఫస్ట్ ఎక్కడ చూసాము అంటే 300 BC కాలం నాటిలో తమిళ సంగమం లిటరేచర్లో దీని గురించి కలారి పయట్టు అనే ఒక యుద్ధ నైపుణ్యం గురించి అందులో రాశారు. ఇప్పుడు కలారి పయట్టు మన పురాణాలలో చెప్దామన్నమాట. ఈ విద్య మన దేశంలో వేల సంవత్సరాల నుండి ఉంది. మనం కలారి పయట్టు గురించి తెలుసుకునే ముందు దాని యొక్క ఆరంభం గురించి, దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు అన్నీ తెలుసుకున్నాం. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం ఎవరు? వామనుని యొక్క అవతారం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల్లో అందులో వామనుని అవతారం అనేది చాలా ఫేమస్ అవతారం. ఆ వామనుడు ఏంటంటే చాలా చిన్నగా ఉంటాడు, గొడ్డలు పట్టుకుని క్షత్రియులందరినీ హతమార్చుకుంటూ వస్తాడనమాట. దాని గురించి ఇక్కడ ఈ కలారి పయట్టు టాపిక్లో మనం చెప్పుకుంటాం కూడా. మహావిష్ణువు అయిన అవతారమైన వామనుని అవతారంలో ఈ భూమి మీద రాక్షసులు అందరూ మరణించారు. అప్పుడు క్షత్రియులందరికీ ఎదిరించే అవకాశం లేదనమాట. అప్పుడు రాజ్యం కింద అయిపోయింది. వామనుడి అవతారం మహావిష్ణువు వామనుని అవతారంలో వచ్చి మొత్తం అందరినీ చంపేయడం వలన, అదే రాక్షసులందరినీ చంపేయడం వల్ల రాజులదే రాజ్యం అయిపోయింది. రాజులు ఏం చెప్తే అదే జరిగేది. ఇంకా రాక్షసులు ఉండరు కాబట్టి రాజులదే రాజ్యం. క్షత్రియుల్లోనే అతి బల పరాక్రమవంతుడు, తన 1000 చేతులు బలవంతుడు అనే రాక్షసుడే తిన పేరు ఏంటంటే కార్తవీర్యార్జునుడు. తిను ఏంటంటే ఒకసారి జమదాగ్ని మహర్షి ముని యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. ఈ కార్తవీర్యార్జునుడు అనే అతను ఒక జమదాగ్ని మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి అక్కడ జమదాగ్ని మహర్షి యొక్క కామధేనుని ఇవ్వమని తను అడిగాడనమాట. అప్పుడు జమదాగ్ని మహర్షి కామధేనుని ఇవ్వలేను అని తిరస్కరించాడు. అప్పుడు తిన కార్తవీర్యార్జునుడు ఏం చేశాడంటే జమదాగ్ని మహర్షి యొక్క తల నరికి ఆ కామధేనుని తీసుకుని వెళ్ళిపోయాడు. అసలు ఈ కామధేను అనేది ఎందుకు ఇవ్వనన్నాడు జమదాగ్ని మహర్షి? కామధేను అనేది ఒక ఆవు. మనకు తెలుసు, ఆవు అది నిత్యం అన్నం అది ప్రసాదిస్తూనే ఉంటుంది. అసలు దేనికి లోటు ఉండదన్నమాట. కామధేను ఎక్కడుంటే అక్కడ దేనికి లోటు అనేది ఉండదు. అందుకు కార్తవీర్యార్జునుడు కామధేనుని అడిగాడు, కానీ తిరస్కరించడం వలన మహర్షి యొక్క తలను నరికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ కామధేనుని బలవంతంగా తీసుకుని వెళ్ళాడు. తండ్రి అంటే ప్రేమ ఉన్న అతని కుమారుడు విష్ణువు యొక్క అవతారమైన పరశురాముడు. ఇతను కూడా జమదాగ్ని మహర్షి యొక్క కొడుకు ఎవరు? పరశురాముడికి తన తండ్రి అంటే చాలా ఇష్టం. తన తండ్రిని చంపిన వాళ్ళ మీద కోపంతో తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇలాంటి దుర్గతానికి పాల్పడుతూ ఉన్న క్షత్రియులందరినీ చంపేస్తానని తన తల్లికి మాట ఇచ్చాడనమాట. ఇతనే కార్తవీర్యార్జునుడు తన తల్లికి మాట ఇచ్చాడు. ఇదిగోండి ఇక్కడ
జమదగ్ని మహర్షి తల యొక్క నరికేస్తే తన కొడుకు పరశురాముడు మాట ఇచ్చాడు తన తల్లికి, తన తండ్రిని చంపిన వాళ్ళని ఇప్పుడు మన చేతికి అధికారం వస్తే దాన్ని దుర్వినియోగం చేసేస్తున్నారు ఇక్కడ రాజులు. వాళ్ళందరినీ నేను చంపేస్తానమ్మా అని తన తల్లికి మాట ఇచ్చి అలా వెళ్ళాడనమాట. మహావీరుడు కార్తవీర్యజ్ఞుడు అనే అతను చాలా వీరుడు. ఎంత వీరుడు అంటే ఇతను రావణాసుని కూడా అంతమొందించారు. తినపై గెలవడానికి మహాశివుణ్ణి గురువుగా పెట్టుకున్నాడు. ఎవరు? పరశురాముడు మహాశివుణ్ణి గురువుగా పెట్టుకుని ఎన్నో అస్త్రవిద్యలు అథర్వేదంలో భాగంగా కలరి పట్టు కూడా నేర్చుకుని అప్పుడు హతమార్చాడనమాట. ఎవరిని హతమార్చాడు? కార్తవీర్యజ్ఞుడిని. 100 చేతులు 1000 చేతులు ఉన్న కార్తవీర్యజ్ఞుడిని హతమార్చాడు. అన్ని కళలు నేర్చుకుని హతమార్చాడు. అలా శివుడి దగ్గర నేర్చుకున్న కలరి పయట్టు అనే కళని శివుని ఆజ్ఞ మేరకు అగస్త్య మహామునికి చెప్పి సన్యాసం తీసుకున్నాడు. ఇక్కడ ఎక్కడన్నా సరే ధర్మో రక్షిత రక్షిత. మనకు వచ్చిన మనం ధర్మం చేస్తే అదే మనం రక్షిస్తుంది. అధర్మానికి పాల్పడితే దానికి అధర్మం ఎప్పుడు గెలవదన్నమాట. అందువలన కార్తవీర్యజ్ఞుడు చనిపోయాడు, ఎందుకంటే తను ధర్మం చేయలేదు. సో శ్రీ మహావిష్ణువే పరశురామ అవతారంలో వచ్చి కార్తవీర్యజ్ఞుడిని హతమార్చాడు. శత్రువుల అరాచకాలకి అరికట్టడానికి ఆవిర్భవించింది ఈ కళ. ఏంటి? కలారి పయట్టు అనేది. అప్పుడు వ్యాసుడు ఏం చేశాడంటే క్రూర మృగాల నుండి సంరక్షించుకోవడాన్ని ఆయుధాలని పక్కన పెట్టి కూడా మనం మర్మస్థానాల్లో కొడితే అప్పుడు ఆ మృగాలు అనేవి చనిపోతాయి అన్నమాట. ఆ రీతిలో వ్యాసుడు మనకి చెప్పాడు. ఇదిగో ఇవన్నీ చూడండి, ఇవన్నీ మర్మస్థానాలు. వీటినే విజువల్ పాయింట్స్ అని కూడా అంటాము. ఈ మర్మస్థానాల్లో మనం ఆయుధాలు లేకుండా కూడా దాడి చేస్తే ఖచ్చితంగా ఆ మనుషులు అది కూడా చనిపోతారు. జంతువుల మీద దాడి చేసినా సరే చనిపోతారు. ఈ మధ్యన జంతువుల నుంచి తప్పించుకోవడానికి వ్యాసుడు ఈ కలారి పయట్టు అనే కళని పొందుపరిచాడు అనమాట. అలాగే మనం ఇప్పుడు కూడా వాడుకలో వాడుతూ ఉంటాం ఆ వర్డ్ని. ఏంటంటే ఏనుగు కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అంటాం. ఈ కుంభస్థలం అనేది ఏంటంటే ఏనుగు యొక్క 2 కళ్ళకి మధ్యన ఉన్న విజువల్ పాయింట్, మర్మస్థానం. అక్కడ ఏనుగు అంత పెద్ద జంతువు, దాన్ని ఆ కుంభస్థలాన్ని కొట్టామంటే కనుక ఏనుగు చనిపోద్ది. సో ఈ మధ్యనే మనం అంటూ ఉంటాం, మనం ఇప్పటికీ వాడుకల్లో అంటూ ఉంటాం. ఆ తర్వాత మనుషులే మృగాలుగా మారడం వలన ఆయుధాలు పట్టాల్సి వచ్చింది కలారి పయట్టులో. అప్పటి నుండి పరశురాముడు అప్పటి నుంచి ఉత్తరాఖండంలో పరశురాముడిని గురువుగా చూస్తారనమాట. కలారి పయట్టుకి గురువు ఎవరు అంటే ఉత్తర భారతదేశంలో పరశురాముడు. అలాగే దక్షిణ భారతదేశంలో కలారి పయట్టుకి గురువుగా ఎవరిని చూస్తారు అంటే అగస్త్య మహాముని చూస్తారు. ఇక్కడ అగస్త్య మహామునికి ఎవరిచ్చారు కలారి పయట్టు అనే కళని? పరశురాముడు ఇచ్చాడు. ఆ పరశురాముడిని ఉత్తర భారతదేశంలోనేమో వాళ్ళు గురువుగా చూస్తారు, దక్షిణ భారతదేశంలోనేమో అగస్త్య మహాముని గురువుగా చూస్తారు. ఈ కలారి పయట్టు అనేది కొన్ని డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఉన్నాయి. అందులో వడక్కం కలారి అంటే ఏంటంటే ఇది చూడండి, ఇవి కలారి పట్టు యొక్క స్టైల్స్. వడక్కం తలారి అనేది ఏంటి? వడక్కం తలారి అనేది ఏంటంటే ఇది మనం ఆయుధాల్లో ఉపయోగిస్తూ ఉంటామన్నమాట. వడక్కం కలారీలో పరశురాముడు అక్కడ గొడ్డలి అనే ఆయుధాన్ని ఉపయోగించి తనని హతమార్చాడు. ఆ టైపు ఆయుధాలు అనేవి మనం ఉపయోగిస్తూ ఉంటాము. దీన్నే వడక్కం కలారి అంటాం. టెక్కన్ కలారి అనేది దక్షిణ భారతదేశంలో ఫేమస్ అయ్యింది. ఇదేంటంటే అగస్త్య మహాముని ద్వారా వచ్చింది. ఇక్కడ మనం ఏ ఆయుధాలని ఉపయోగించం, ఓన్లీ చేతులతోని మర్మస్థానాల్లో కొడితే చనిపోతారు, అవే యూజ్ చేస్తాం అన్నమాట. తర్వాత టులండన్ కలారి అనేది ఏంటంటే తులు రీజియన్లో కూడా ఇంకా ఈ కర్ణాటక రీజియన్లో ఈ కళను ఉపయోగిస్తూ ఉన్నారు. ఇదిగోండి పరశురాముడు. ఈ పరశురాముడు చేసే కళ ఇది, ఆయుధాలతో చేసే కళని. దీన్నే మనం వడక్కం కలారి అంటాము. అలాగే ఇతను అగస్త్య మహాముని చేతులతో చేస్తారు, ఆయుధాలు ఉపయోగించకుండా. ఇతను చేసే కళని టక్కన్ కలారి అంటాం మనం. చేతులతో మనుషుల్ని చేతులతో చేసే కలారీని.
అలాగే ఈ రెండు కళల్లోని ఈ రెండు రకాల యొక్క కలారీ పట్టుల్లోని ఆరితేరిన వాడే పల్లవ రాజకుమారుడైన బోధిధర్ముడు. బోధిధర్ముడు గురించి మనం ఇప్పుడు సెవెంత్ సెన్స్ మూవీలో మనం చూసామన్నమాట. బోధిధర్ముడు చాలా ఫేమస్ పర్సన్. ఈ కలారీ పయట్టులో అతనికి ఎంతో నైపుణ్యం అనేది ఉంది. ఈ బోధిధర్ముడు చైనాలో ఉన్న క్రూరమైన మనుషుల నుంచి చైనాలో ఉన్న క్రూరమైన మనుషులు అక్కడ ప్రజలు తప్పించుకోవడానికి అక్కడ ప్రజలకి తను కలారీ పయట్టు అనే కళను నేర్పించాడు. ఇతనికి రెండు రకాల కలారీ పయట్లు బాగా నేర్పించాడు అనమాట. ఆ తర్వాత కాలంలోనే అక్కడ చైనాలో ఇదే ఫేమస్ అయింది. కుంఫు, కరాటే, కలారీ పయట్టు. ఇది ఫైట్స్కే కాకుండా అద్భుతమైన వైద్యానికి కూడా మనం ఉపయోగిస్తాం. మనం సెవెంత్ సెన్స్ మూవీలో చూసే ఉంటాం అందరం. ఏంటి అక్కడ సెవెంత్ సెన్స్ మూవీలో ఆ విలన్ ఏమో కళ్ళతో అందరినీ హతమార్చేస్తూ ఉంటాడు. అది హీరోకి ఎఫెక్ట్ అవ్వదు, సూర్యకి. ఎందుకంటే తనకి కలారీ పట్టు వచ్చు కాబట్టి, ఆ నైపుణ్యం తనకు ఉంది కాబట్టి తను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడు. సో తనకి ఎఫెక్ట్ కాదనమాట. చైనాలో అంత పవర్ఫుల్ మనుషులు, అలాగే డిసీజెస్ కూడా ఉండేవి అప్పుడు. ఆ డిసీజెస్ నుంచి కాపాడుకోవడానికి కూడా ఈ కలారీ పట్టు అనేది ఉపయోగపడేది అనమాట. కలారీ పట్టు అనేది ఓన్లీ యుద్ధ నైపుణ్యమే కాదు, అందులో దాగున్నది. ఆ విజువల్ పాయింట్స్లో మనం ఏమన్నా వైద్యం చేస్తే గనక అక్కడ మనకి నయమైపోయేది. అలా కలారీ పట్టు అనేది ఫేమస్. ఆ తర్వాత కాలంలో కుంఫు అలా వచ్చింది. కలారీ పట్టు అనేది ఫైట్స్కే కాకుండా విజువల్ పాయింట్స్లో వాటిని ఉపయోగించి రకరకాల డిసీజెస్ని క్యూర్ చేయడానికి చికిత్స చేస్తున్నారు. దీని మీదే ఇతను చూడండి, సుశ్రుత అనే అతను ఫేమస్ డాక్టర్. మన మనిషి శరీరంలో 107 వర్చువల్ పాయింట్స్ ఉన్నాయన్నది గుర్తించాడనమాట. ఇక్కడ ఆల్రెడీ మనం ఇమేజ్ చూసాం. 107 విజువల్ పాయింట్స్ మన మనిషి శరీరంలో ఉన్నాయి. ఈ శరీరంలో ఉన్న విజువల్ పాయింట్స్ని గుర్తు చేసి తన ఫేమస్ బుక్ అయిన సుశ్రుత సంహితలో పొందుపరిచి ఉంచాడనమాట. ఇతన్ని ఫాదర్ ఆఫ్ నాలెడ్జ్, ఫాదర్ ఆఫ్ సైన్స్ అని కూడా అంటాం అన్నమాట. ఆయుర్వేదం మొత్తం ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అంటే ఎవరంటే సుశ్రుత. ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అని కూడా సుశ్రుతనే అంటాము. ఇతను సుశ్రుత సంహిత అనే దాంట్లో పొందుపరిచాడు. మొత్తం చరక సంహిత మొత్తం ఇవన్నీ కూడా రాశాడనమాట సుశ్రుత కనిపెట్టి. ఇదిగోండి, ఇవన్నీ మన మర్మ పాయింట్స్, మన మనిషి యొక్క 107 మర్మ పాయింట్స్. ఇక్కడ మనకి ఏమన్నా డిసీజ్ వచ్చినా ఏం వచ్చినా ఎలా క్యూర్ చేస్తారో అనేది ముందు ఉన్న వీడియోలో చెప్తాను. అసలు కలారీ అంటే ఏంటి, అసలు కలారీ పయట్టు అంటే ఏంటి? కలారీ అంటే ఏంటంటే స్కూల్. కలారీ అనేది ఏంటి? ఒక స్కూల్. పయట్టు అనేది ఫైట్ ఆర్ ఎక్సర్సైజ్ మనం పెడతామన్నమాట. సో అలా దీని నేమ్ మలయాళంలో, ఇదంతా మలయాళంలో జరిగింది. కలారీ పయట్టు అంటే ఏంటంటే గ్రౌండ్ కూర్చుని ఫైట్ చేయాలి అన్నది. కలారీ పయట్టు అనేది ఏంటంటే ఒక మార్షల్ ఆర్ట్. మన ఇండియాలో ఎప్పటి నుంచో పాపులర్గా ఉన్నది. 100 years నుంచి కూడా ఉంది. కలారీ పయట్టు అనేది సాంస్క్రిట్ వర్డ్ కలురిగా అంటే విచ్ మీన్స్ వార్ఫేర్ అంటే యుద్ధ నైపుణ్యం, వాటి అర్థం మీద వచ్చింది. దీన్ని ఏమంటారంటే కలారీ పయట్టు అనేది ఒక కాళీమాత యొక్క గాడ్ యొక్క నేమ్తో కూడా వచ్చింది. ఇది ఒక వన్ ఆఫ్ ది డేంజరస్, ప్రమాదకరమైన మార్షల్ ఆర్ట్స్ అన్నమాట. దీనికి చాలా పవర్ అనేది ఉంది. అలాగే మర్మ అంటే ఏంటంటే ప్రెషర్. మన బాడీలో ఈ కలారీ పయట్టు ఉపయోగించి ఏమన్నా ఫోర్స్గా అటాక్ చేసినా సరే మన చనిపోతాం. అలాగే వాటి మీద మనం ఏమైనా చికిత్స చేసినా సరే తగ్గుతాయి. అందుకే కలారీ పయట్టు అనేది ఇంత ఫేమస్ అయ్యిందనమాట. మన ట్రెడిషన్ ప్రకారం ఇది ధనుర్వేదంలో కూడా రాసి ఉంది. విష్ణు పురాణాల్లో కూడా రకరకాల బ్రాంచెస్ అనేవి కూడా ఉన్నాయి కలారీ పయట్టుకు సంబంధించి. ఇక్కడ చూడండి, కలారీ పయట్టులో కొన్ని వెపన్స్ అనేవి కూడా యూజ్ చేస్తున్నాం. అవి ఏంటంటే వల, పరిచ, స్వాడ్. వల అంటే స్వాడ్, పరిచ అంటే బక్లర్ అని. ఇవన్నీ కలారీ పయట్టు. గద, చురిక, మధువు అండ్ ఒట్ట, ఉరిమి. మోస్ట్లీ ఉరిమి ఫేమస్ అన్నమాట. కటారి. ఇవన్నీ కలారీ పయట్టు యొక్క
వెపన్స్ అన్నమాట. మనం వాటిని ఇలా అంటారు, మనకి ఇలా తెలుసు. ఓకే, ఇవి వల అంటే స్వాడ్ అని, అంటే ఆ లాంగ్వేజ్ లో వల అంటే కత్తి, మనం స్వాడ్ అంటే కత్తి అంటాం చూడండి అలా. నెక్స్ట్ ఇదిగోండి చూడండి, ఉరిమి అంటే ఇలా ఉంటుంది కలారిపయట్లో. ఒట్ట, పొంతి, మేస్, శరీరవది, చెరువది, ఇవన్నీ చిన్న చిన్న ఆయుధాలు. ఇలాంటి వాటితోనే ఆ కాలంలో దాడులు చేసేవారు. ఇవన్నీ కలారిపయట్టు యొక్క ఆయుధాలు అన్నమాట. అలాగే ఇది చూడండి, ఇది కలారిపయట్టు అనేది కచ్చికట్టెలు. దీన్ని ఏమంటారంటే కచ్చికట్టు అంటారనమాట. కచ్చికట్టెలు అనేది ఏంటంటే ఇది ఒక ట్రెడిషనల్, ఒక కాటన్ క్లాత్ ఎక్సర్సైజ్. మనం కలారిపయట్టు చేసే ముందు కడతారు. దీన్నే మనం కచ్చ అంటాం. అండ్ ఇట్ ఈస్ వేరింగ్ మెథడ్నే మనం కచ్చకట్టెల్ అంటాం అనమాట. ఇప్పటికీ కూడా కలారిపయట్టు చేసేటప్పుడు ఇదే డ్రెస్సింగ్ ఉంటుందన్నమాట. దీన్నే కచ్చకట్టెల్. 5 to 6 feet లెంత్ అనేది ఉంటుంది. ఒక 1 feet విడ్త్ మొత్తం ర్యాప్ చేస్తూ ఉంటారనమాట, అటు ఇటు టైట్గా హిప్ దగ్గర, నావెల్ రీజన్కి సపోర్ట్గా. దీన్నే కలారిపయట్టు యొక్క డ్రెస్సింగ్ సెన్స్ అంటాం. అదే వస్త్రధారణ కచ్చకట్టెల్. అలాగే కలారి ప్రాక్టీస్ చేసే ముందు చాలా కమెంట్స్ అనేవి కూడా ఉంటాయి. వాటినే మనం ప్రతి దానికి కూడా ఒక విశిష్టత ఉంది. వాటినే మనం వయత్రి అంటాము. ఇదిగో కలాకల్ అంటే లెగ్స్తో చేసేదాన్ని. అలాగే లెగ్స్ రైజింగ్ చేస్తే ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది. పాదాచరణం అంటే రౌండ్ కిక్ చుట్టూ పాదచక్రం అంటారన్నమాట. రౌండ్గా కిక్ చేయడం ఇన్సైడ్ అవుట్ సైడ్. పాద బ్రహ్మం, రౌండ్ కిక్ అవుట్ సైడ్, మళ్ళీ అదే రౌండ్ కిక్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. నీల్ కాల్ అంటే స్ట్రైట్ కిక్. కొనకాల్ అంటే లెఫ్ట్ నుంచి రైట్కి తిప్పడం, అలాగే లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. వీటికాల్ అంటే మన రౌండ్ కిక్ అనమాట, ఇన్సైడ్ అవుట్. నీ కోన వీటికాల్ అంటే కంబైన్డ్ నెక్, మొత్తం కంబైన్డ్ కిక్. ఇలా ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇరుతికాల్ అంటే కిక్ అండ్ సిట్, కొట్టి కూర్చోవడం, టర్న్ అండ్ సిట్, అటు తిరిగి కూర్చోవడం. ఇరుతికాల్ అంటే కిక్ అండ్ సిట్ అలా. నెక్స్ట్ అగల్ కాల్ అంటే రౌండ్ కిక్ అవుట్ సైడ్ ఇన్సైడ్. ఇవన్నీ కలారి ప్రాక్టీస్ యొక్క కిక్స్ అనమాట, కమాండ్స్ ఇవన్నీ. వీటినే వయత్రి అని కూడా అంటాము. ఇదిగోండి ఇవే చూడండి, కొంచెం రౌండ్ నెక్. ఇవే కలారి ప్రాక్టీస్ యొక్క కిట్స్. ఇది చూడండి, ఉరిమి అనేది ఒక స్వాడ్. మనం ఇందాక అనుకున్నాం, ఉరిమి అనేది మనం ఇందాక చూపించాం, ఇలా పట్టుకుని ఉంది ఫస్ట్ ఇమేజ్లో. ఆ ఉరిమి అనేది వన్ ఆఫ్ ద వెపన్ అనమాట, కలారిపయట్లో యూజ్ చేస్తాము. ఇది ఒక మార్షియల్ ఆర్ట్. దీనికి డబల్ ఎడ్జ్డ్ నారో వెపన్ లా ఉంటుంది. వేస్ట్ బెల్ట్ అనమాట, వెనకాల నుంచి వచ్చే బెల్ట్ లా ఉంటుంది. ఈ లెంత్ అనేది గ్రిట్ యొక్క కన్వీనియన్స్, ఆ పర్సన్ యొక్క కన్వీనియన్స్ బేస్ అయి ఉంటుంది. ఈ ఉరిమి అనేది ర్యాపిడ్గా ఎనిమిని స్లాష్ కొట్టడానికి ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. కొంచెం ఫోర్స్ అటాక్స్ చేయడానికి, బ్లేడ్ కాయిల్స్ అనేవి వాటి నుంచి అవన్నీ చేయడానికి ఉరిమి అనేది యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే ఇదేంటంటే నాట్ క్విక్ ఆన్ హిస్ ఫీట్ మీద పడకుండా ఓన్లీ చేత్తోనే ఫైట్ చేసేదన్నమాట. ఉరిమి ఫైట్ అనేది ఇండిపెండెంట్గా చేస్తారు. షీల్డ్ అనేది అడ్డు పెట్టుకుని ఉరిమి ఫైట్ చేస్తారు. ఎందుకంటే ఈ వెపన్కి ఒక ఫ్లెక్సిబిలిటీ అనే నేచర్ అనేది ఉంటుంది. హైలీ ట్రైన్డ్ పర్సన్ మాత్రమే ఈ ఉరిమి అనేది హ్యాండిల్ చేయగలరు. ఉరిమి అనేది పర్సన్ యొక్క వెనకాల ఉంది చూడండి, ఇలాగ దీన్నే ఉరిమి అంటాం. ఈ ఉరిమి అనేది హ్యాండిల్ చేయడం కూడా రావాలి. ఇదిగో ఇది ఉరిమి అంటే. అంత పెద్దదాన్ని వెనకాల నుంచి ముందు అది పట్టుకుని, షీల్డ్ పట్టుకుని హ్యాండిల్ చేయాలి. అలా హ్యాండిల్ చేయగలిగే వాళ్ళు ఏంటంటే హై ట్రైన్డ్ పర్సన్ మాత్రమే హ్యాండిల్ చేయగలరు. ఇప్పటికీ మోడ్రన్ డేలో మనం యూజ్ చేస్తూ ఉంటాము. సంగం పీరియడ్లో అది కూడా ఎక్కువగా యూజ్ చేశారు. ఇదిగోండి ఇది షీల్డ్. ఇవన్నీ ఉరిమి అనే కాదు, ఇవన్నీ మార్షల్ ఆర్ట్స్ అనమాట. అలాగే ఉరిమిని హ్యాండిల్ చేయాలంటే ఒక్కళ్ళే 12 members ఆఫ్ ఒపోనెంట్స్ కూడా హ్యాండిల్ చేయలేరు అనమాట సమ్టైమ్స్ ఉరిమిని. అంత కష్టం ఉరిమి. అలాగే ఈ కలారిపయట్టులో కొన్ని యానిమల్ పోస్చర్స్ కూడా ఉన్నాయి.
ఈ యానిమల్ పోస్చర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే గనక మన బాడీలో కంట్రోల్ అనేది వస్తుంది ఈ యానిమల్ పోస్చర్స్ చేయడం వల్ల. అంటే ఇప్పుడు సపోజ్ ఒక్కొక్క యానిమల్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో మనం ఈ యానిమల్ పోస్చర్స్ మనం చేయడం వల్ల మన బాడీలో ఒక మంచి కాన్సన్ట్రేషన్, బ్యాలెన్సింగ్, ఎమోషన్స్ కంట్రోల్ అనేవి వస్తూ ఉంటాయి. అందులో 8 యానిమల్ పోస్చర్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే గజ వైదువు, ఎలిఫెంట్లా ఉండడం. అండ్ సింహ వైదువు, లయన్ స్టాన్స్. అశ్వ వైదువు అంటే హార్స్ స్టాన్స్. వరాహ వైదువు, బియర్ యొక్క స్టాన్స్. సర్ప వైదువు, స్నేక్ స్టాన్స్. పాముది. మయూర వైదువు, క్యాట్ది. కుక్కు వైదువు, రోస్టర్ స్టాన్స్. మత్స్య వైదువు, ఫిష్ యొక్క స్టాన్స్. మయూర వైదువు, పికాక్ యొక్క స్టాన్స్ అన్నమాట. ఇవే గజ వైదువు అంటే ఎలిఫెంట్ లాగా, అశ్వ వైదువు అంటే హార్స్ లాగా, సింహ వైదువు అంటే లైన్, సర్ప వైదువు అంటే స్నేక్, మయూర వైదువు అంటే క్యాష్, అలాగే కుక్కుడ వైదువు అంటే రాస్టర్ యొక్క పొజిషన్ అనమాట. మయూర వైదువు అంటే పికాక్, వరాహ వైదువు అంటే పోర్ యొక్క పోస్చర్. ఇదిగోండి ఎలిఫెంట్ పోస్చర్. ఈ పోస్చర్ చేయడం వలన కూడా బాడీలో ఎన్నో మంచి ఉపయోగాలు అనేవి ఉన్నాయి. ఇది పికాక్ పోస్చర్. దీనివల్ల మనకి మనసుపై ఏకాగ్రత, ప్రశాంతత అనేది ఉంటుంది. అలాగే మన లెగ్స్ అవన్నీ కూడా ఎలా కావాలంటే అలా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. హార్స్ పోస్చర్. హార్స్ అంత అలా వంగి అంత అలా పరిగెట్టి అవన్నీ అంత స్ట్రెంగ్త్గా ఉంటుంది. ఈ పోస్చర్ చేయడం వల్ల మనకి కూడా అన్ని ఉపయోగాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇందాక అనుకున్నాం కదా, ఈ కలారిపయట్టు అనేది ఎందుకు ఇంత ఫేమస్ అయ్యింది. ఓన్లీ యుద్ధ నైపుణ్యాలే కాకుండా ఈ కలారిపయట్టు అనేది మనం బాడీలో ఉన్న డిసీజెస్ని క్యూర్ చేయడానికి కూడా ఉపయోగిస్తాం. అదే మర్మ అండ్ మర్మ థెరపీ అంటాం ఈ కలారిపయట్టు ద్వారా చేసేదాన్ని. ఓకే, ఈ మర్మ అండ్ మర్మ థెరపీ అనేది ఏంటంటే మనం ఫైటరే అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫైటింగే చేయాల్సిన అవసరం లేదు. మర్మ అనేది ఏంటంటే అథర్వణ వేదాల్లో ఒకటి రాశారు. ఇండియన్ స్కల్ప్చర్లో మనం మర్మ అనే దాన్ని యూజ్ చేసాం. దీని యొక్క మెయిన్ డిస్టింగ్విషర్ ఫ్యూచర్ ఏంటంటే అనేది ఏంటంటే కలారిపయట్టులో సైకలాజికల్గా ఎక్స్ప్రెషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ విజువల్ స్పాట్స్ పైన కూడా మనకి మనకి ఎక్కడ పడితే అక్కడ మనం ఆ స్పాట్స్ దగ్గర చేసేదాన్నే మర్మం అని కూడా అంటామన్నమాట. ఈ కలారిపయట్టు అనేది చాలా ఫేమస్. కలారిపయట్టు అనేది చాలా ఫేమస్ అండ్ అందరూ నేర్చుకోవాల్సిన విద్య. ఈ అకార్డింగ్ టు ద మర్మ అండ్ మర్మ థెరపీ అనేది ఏంటంటే అవర్ బాడీ అనేది ఏంటంటే క్రిస్ క్రాస్గా మనకి ఎలా కావాలితే అలా మూవ్ చేయడాన్ని, ఇంటర్ కనెక్షన్ అవుతూ ఉండడాన్ని మనం చేస్తూ ఉంటాము. అలాగే ఇందులో 361 మన బాడీలో 361 మర్మ పాయింట్స్ అనేవి ఉంటాయి. శుభ పాయింట్స్ అనేవి కూడా ఉంటాయి. 12 ఏమో లెఫ్ట్ రైట్ కూడా లొకేట్ అయి ఉంటాయి. ఇన్ ఎడిషన్ టు ద మార్షియల్ ఆర్ట్లో కేరళ ట్రెడిషన్ కలారిపయట్టు అనేది చాలా స్కిల్డ్ అండ్ థెరపీ అన్నమాట. మర్మ థెరపీ అనేది ఏంటంటే జాయింట్స్ దగ్గర, మన మజిల్స్ దగ్గర మనం డెడ్లీ షాక్స్ అది వచ్చినప్పుడు అలాంటి చోట ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో మనకి థెరపీ అనేది చేస్తారు. అప్పుడు మనకి అన్నీ సెట్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ థెరపీ చేసే యొక్క ఇమేజెస్ చూడండి. మర్మ థెరపీ అంటే ఇలా ఉంటుంది. ఈ జాయింట్స్ దగ్గర మర్మ చికిత్స ట్రీట్మెంట్ అనేది ఇలా ఉంటుంది. కలారి ఉజ్జుయల్ మర్మ ట్రీట్మెంట్లో ఇదొకటి. ఇది సౌత్ ఇండియాలో చాలా డెవలప్ అయింది. వారియర్స్కి ఇది చాలా బెనిఫిట్ అనమాట. యుద్ధం చేసే వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ వలన మజిల్స్ అనేవి కూడా చాలా బాగా వృద్ధి చెందుతాయి. అలాగే ఫుట్ మసాజ్. ఇది యూనిక్ మసాజ్ కేరళలో మాత్రమే చేస్తారు. టీచింగ్ చేస్తారనమాట. మనం డిఫెన్స్ టెక్నిక్స్ నుంచి ట్రైనింగ్ అనేది కూడా ఇస్తారు. మోస్ట్లీ ఇది ఫిజికల్ స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాము. అలాగే
అసలు ఈ మార్షియల్ ఆర్ట్స్ రోల్ ఏంటి? మన సనాతన ధర్మంలో ఇవన్నీ చూసుకుంటే మార్షియల్ ఆర్ట్స్ అనేవి రాజుల యొక్క ట్రైనింగ్ అనమాట. మోస్ట్లీ రాజులే తీసుకుంటారు. ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది రాజులే తీసుకోని అవసరం లేదు. ఇది ప్రతి ఒక్కరికి కళ కింద ఉండాలన్నమాట. ప్రొటెక్షన్ అనేది కౌస్కి కావాలి, బ్రాహ్మణస్ కావాలి, ఉమెన్కి కావాలి, ఓల్డ్ మ్యాన్కి కావాలి. ఇవన్నీ కూడా ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. కలారి అనేది ఏంటంటే అన్ని వర్ణాస్కి, ఎస్పెషల్లీ క్షత్రియులకి మోస్ట్లీ ఫేమస్ అనమాట. కలారి యొక్క ఎయిమ్ ఏంటంటే యాన్షియంట్ మర్మా ట్రీట్మెంట్ చేయడం. అది సొసైటీకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ సెల్ఫ్ ప్రొటెక్షన్, సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా యూజ్ఫుల్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ కలారి పయట్టు అనేది ప్రజెంట్ ఎక్కడ ప్రతి జనరేషన్లో, కేరళలో అయితే అమ్మాయిలకు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారని ప్రతి ఇంట్లోని ఈ కలారి పయట్టు అనేది నేర్చుకోవడానికి. మోస్ట్లీ కలారి పయట్టు అనేది ప్రజెంట్ జనరేషన్లో అందరికీ చాలా అవసరం. ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ రక్షణ కోసం ఈ కలారి పయట్టు అనేది నేర్చుకుంటే ప్రజెంట్ జనరేషన్లో ఆడపిల్లలు వాళ్ళ జీవితంలో చాలా బాగా ఉపయోగపడతారు. చాలా బాగా స్థిరపడతారనమాట. ఏ పనైనా ధైర్యంగా చేయగలుగుతారు. అసలు ఆ కాలంలో కూడా ఆడవాళ్ళు కూడా కలారి పయట్టు అనేది చాలా బాగా నేర్చుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్గా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటున్నారు. ఇది మొత్తం కలారి పయట్టు గురించి. ఇన్ని విశిష్టతలు ఉన్నాయి. దీని గురించి ఏమైనా మిస్టేక్ చెప్పి ఉంటే దయచేసి క్షమించండి. అలాగే ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కలారి పయట్టు అనేది ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక అబ్బాయి, రమేష్ అనే అబ్బాయి కేరళ అక్కడ వెళ్ళి అక్కడ 2 years ఈ కలారి పయట్టు అనే కళని చాలా బాగా నేర్చుకున్నారంట. నేర్చుకుని మన తెలంగాణలో కూడా ఆ స్కూల్స్ అనేవి స్థాపించారు. అలాగే ఈ కలారి పయట్టులో మనం ఎన్నో ఉపయోగాలు ఎన్నో చూసాం. ఎలాగా 8 రకాల పోస్చర్స్ చూసాము. జంతువుల నుంచి ఎదుర్కొనేందుకు, రక్షించుకోవడానికి. అలాగే ఆయుధాలు లేకుండా యుద్ధాలు చేయడం. ఈ కలారి పయట్టు అనేది ఓన్లీ యుద్ధానికి మాత్రమే ఫేమస్ కాదు. ఒక మనిషి యొక్క మానసిక స్థైర్యానికి, ఆరోగ్యానికి, కాన్సన్ట్రేషన్కి, నిండు నూరేళ్ళు ఉండడానికి చాలా ఫేమస్ ఇది నేర్చుకుంటే. అలాగే మెడిసిన్కి కూడా ఫేమస్. ఈ ఒక్క కళలో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మన ప్రాచీన కళలో అనేది మనం ఇప్పుడే తెలుసుకోగలుగుతున్నాం. అలాంటి కళని ముందు మనం ముందుకు తీసుకురావాలి. కలారి పయట్టు అనే పేరుతోనే కుంఫు, కరాటే ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు. వాటికన్నా ఇది ఇంకా ఫేమస్ అనమాట. ఇది మోస్ట్లీ కేరళలో బాగా ఫేమస్ అయ్యింది. ఇప్పటికీ మనం బాగా యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు ముందు సినిమాల ద్వారా దాని ద్వారా మనకి ఇప్పుడు బయటకు తెలుస్తుంది. లేకపోతే మన వరకు ఇంకా ఇంత బాగా వచ్చేది కాదేమో. మరి కుంఫు అలాగ వచ్చింది. కలారి పయట్టు అనేది చాలా ఫేమస్. ఇది ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరం. అందరికీ ధన్యవాదములు.